వచ్చేసి అయితే మన కోడి పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి అయితే మన కోళ్ళు చూస్తున్నారు కదా, మన ప్యూర్ నాటుకోడి పిల్లలు. సో ఇది మనం ఎగ్స్ పెట్టి గుడ్లు పెట్టించి పొదిగిచ్చి మనం పిల్లలు బయటికి తీసినాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా, సో 2 కోళ్ళు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, చూశారు కదా. సో దానికి వ్యాక్సిన్ కూడా మనం కంప్లీట్ చేస్తున్నాం. వ్యాక్సిన్ కూడా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో వచ్చేసి అయితే మన కోడి పిల్లలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే సో మీకు నేను నాటుకోళ్ళ గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో ఒక విషయం చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం నాటుకోళ్ళ వల్ల మనం చాలా డెవలప్ కావచ్చు ఫ్రెండ్స్. కాకపోతే దానికి మనం చాలా ఓపిక ఉండాలి. సో టైం టు టైం మనం మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి. సో పిల్లల్ని మనం ఫస్ట్ జాగ్రత్తగా కాపాడుతుండాలి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం వచ్చేసి అయితే మనం గుడ్లు పొదిగేయడానికి కానీ వాటిని కూర్చోబెట్టడానికి కానీ వాటిని చాలా నీట్నెస్గా మనం మెయింటైన్ చేయాలి. సో నీట్నెస్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకు 100% పిల్లలు 100% అయితే మన పిల్లలు అయితే మన దగ్గరికి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూస్తున్నాను కదా మా పిల్లలు ఎలా ఉన్నాయో. సో నేనైతే చాలా అంటే చాలా నీట్గా నేను కోళ్ళను కూర్చోబెడుతున్నా ఫ్రెండ్స్. సో 2 కోళ్ళ కలిపి అయితే మన దగ్గర 16 పిల్లలు ఏమి ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి 8, ఒకటి 9 పెట్టింది ఫ్రెండ్స్. 8, 9, 16, 17 ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన పిల్లలు అయితే ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా. సో నాటుకోడి పిల్లలు మన దగ్గర అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్. అయితే మనం కోడితో సహా కూడా అమ్ముతాం ఫ్రెండ్స్. సో దాని తగ్గట్టు దానికి రేట్ ఉంటుంది. సో మన పిల్లలు అయితే ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నా ఫ్రెండ్స్ నేనైతే మన నాటుకోళ్ళ గురించి. చూడండి మన పిల్లలకైతే సో మొక్కజొన్న పిండి దానా అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఎంత మంచిగా వేస్తున్నాం చూడండి. సో దీనికి సంబంధించింది ఒక బౌన్లో మనం పెట్టి చూడండి, మనం ఒక బౌన్లో పెట్టి ఒక 20 డేస్ దాకా మనం ఇందులోనే ఉంచుతాం ఫ్రెండ్స్. దాని తర్వాత బయటకు తీస్తాం. సో ఇవి వచ్చేసి అయితే ఫ్రెండ్స్ ఇవి కనిపిస్తున్నాయి కదా. సో ఇవి 1 month and half పిల్లలు ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. సో ఇవి వచ్చేసి అయితే ఇప్పుడు జస్ట్ వచ్చేసి అయితే ఇవాళకి 6 days అవుతుంది ఫ్రెండ్స్. ఈ పిల్లలు 6 days పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో, ఎంతో మంచిగా తినేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఆడుకుంటున్నాం. సో కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మన పిల్లలు ఎలా ఉన్నాయో. సో ప్లీజ్ దయచేసి అయితే సో ఎవరికైనా మన నాటుకోడి పిల్లలు అండ్ దాని పెట్టతో సహా తల్లితో సహా ఇస్తాం ఫ్రెండ్స్. సో దాని రేటు మనకు ఉంటుంది. మన నెంబర్ వచ్చేసి అయితే 9505130517 ఫ్రెండ్స్. సో మన నాటుకోళ్ళ విషయంలోకి వచ్చేసేస్తే ఫ్రెండ్స్, మన నాటుకోళ్ళని అయితే చాలా జాగ్రత్తగా గుడ్లు పెట్టిన తర్వాత మనం వాటిని పొదిగేయడానికి చాలా నీట్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. సో మంచి గడ్డి తీసుకొచ్చి సో ఒక బకెట్లో కానీ ఒక టైర్లో కానీ, టైర్ అంటే ఇట్లా చూడండి ఫ్రెండ్స్ నేను ఎట్లా టైర్ పెడుతున్నానో. సో ఇందులో అయితే మనం గుడ్లు పెట్టి ఇందులో కోళ్ళను పొదిగిస్తాం ఫ్రెండ్స్. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇగో చూడండి. సో ఇందులో అయితే మనం పొదిగిస్తాం. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఇలా పెట్టి సో పిల్లులు కానీ కుక్కలు కానీ అట్లాంటివి ఏదైనా పక్షులు అట్లాంటివి రాకుండా ఉండి అదంతా చూసుకొని మీరు జాగ్రత్తగా గుడ్లు పొదిగిస్తే ఖచ్చితంగా అయితే మనకు పిల్లలు బయటకు వస్తాయి ఫ్రెండ్స్. రాగానే మనం ఫస్ట్ అయితే మెడిసిన్ వేసుకోవాలి, లసోటా, గమ్మోరా ఈ వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా డ్రాప్స్ ఉంటాయి, డ్రాప్స్ కూడా వేసుకొని మనం ఒక బోన్లో ఒక 20 days అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఒక 20 days అయిందంటే ఇంకా మన పిల్లలు ఆ 20 days బతికాయంటే ఇంకా అవి బతికినట్టే. ఇంకా మధ్యలో చనిపోతున్నాయంటే ఏదైనా కోళ్ళు దక్కడం ద్వారా ఇప్పుడు ఏదైనా సరే ఇంత స్పేస్ ఉండాలి వాటికి తిరగడానికి ఉన్నప్పుడు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండేస్తాయి ఫ్రెండ్స్. సో వాటికి మన తగ్గట్టు వాటర్ అదంతా చూసుకోవాలి. సో ఇందులో మెడిసిన్ కలిపిన ఫ్రెండ్స్, మెడిసిన్ కలపడం వల్ల ఆ వాటర్ అయితే అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా. సో మన పిల్లలు ఎలా ఉన్నాయో ప్లీజ్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇంకా నాకు సపోర్ట్ ఇస్తే మరికొన్ని వీడియోలు అయితే చాలా వీడియోలు చేస్తుంటాం ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.